మీరు చెప్పి కొట్రా, ఏదో డిసైడ్ చేయి. ఏంట్రా డిసైడ్ చేసింది? చెప్పి కొట్టరా రేయ్. ఎవర్రా మీరు? చెప్తే థ్రిల్లింగ్ ఏ ఉంటుందిరా, నువ్వు తెలుసుకుంటేనే థ్రిల్లింగ్. పక్క తప్పకుండా ఒరేయ్, ఇలాంటి గొడవలు ఏవో తెస్తామని తెలిసా నీతో ఫ్రెండ్షిప్ చేయట్లేదురా నీ. రేయ్ ఆన్నెందుకురా కొడతా? అబ్బా రేయ్, తప్పు చేస్తే ఆన్నెందుకురా కొడుతున్నావు నీ అబ్బా? వదలరా. ఏంట్రా ఇలా కొట్టుకుంటున్నారు? చెప్పి కొట్టు అన్నాను, వినలేదు. మిమ్మల్ని కొట్టాలంటే మాకు ఎనర్జీ కావాలరా, అందుకేరా మమ్మల్ని మేము కొట్టుకున్నాము. ఇదిరా థ్రిల్లింగ్ అంటే. ఎవరనుకున్నావురా? లక్ష్మి వాళ్ళ డాడీరా. అలా క్రికెట్ ఆడుతూ మాట్లాడుకున్నాం మామ. ఏంటి మామ అలా కొడుతున్నారు? మేమేం తప్పు చేయలేదు, ప్రేమించుకున్నాం. మీ పర్మిషన్ తో మ్యారేజ్ చేస్తాం. హలో లక్ష్మి, మీ నాన్న రోడ్డు వచ్చి జగన్ కొడుతున్నాడు. నువ్వు త్వరగా ఇది మా ఫ్యామిలీ ప్రాబ్లం, మేము చూసుకుంటాం. నువ్వు కొట్టు మామ. ఆగండి డాడీ, ఎందుకు ఇలా కొడుతున్నారు? నువ్వు బరి తెగించి తిరుగుతున్నందుకు. తిరిగేది నేను కాదు, నువ్వు. వయసు వచ్చిన ఆడపిల్లని ఇంట్లో పెట్టుకుని పెళ్లి చేయాలన్న ఆలోచన లేక ఊరి మీద పడి రౌడీయిజం చలాయిస్తున్నావు. నా ఆలనా పాలన మర్చిపోయావు. నేనే నీ పరువు తీయలేదు, నేనేం తప్పు చేయలేదే. నువ్వు ఒప్పుకుంటేనే గాని తనని పెళ్లి చేసుకోనని చెప్పాను. తను కూడా నీ దగ్గరకు వచ్చి మా ప్రేమ విషయం నీతో చెప్పి నీ సమక్షంలో పెళ్లి చేసుకుంటానన్నాడు. వేదవ తిరుగులు తిరిగింది కాకుండా నీతులు వల్లిస్తున్నారా? ఇంకొక మాట మాట్లాడితే మిమ్మల్ని ఇక్కడ సమాధి చేస్తాను. మేము చేస్తాం. మీరు ఇది మా ప్రాబ్లం అని మీకు ముందే చెప్పాను. అన్నా నా మాటని కాంప్రమైజ్ అయిపోనా? కనీసం అయినట్టు నటించన్నా, తర్వాత ఆలోచిద్దాం. లక్ష్మి ఇంటికెళ్దారా? నువ్వు శకుని లాంటి వాడివి, నేను నిన్ను నమ్మను. ఇంత దూరం వచ్చింది కాబట్టి ఇక మీదట వెనకడుగు వేసే ప్రసక్తే లేదు. చెప్పండి, మా పెళ్ళెప్పుడు చేస్తారు? ఇప్పుడు ఇక్కడే చేసేమంటావా? సమయం సందర్భం లేకుండా మాట్లాడకు. ముందు ఇంటికి పద, మంచి రోజు చూసి మీ ఇద్దరికి పెళ్లి చేస్తాను. ఖచ్చితంగా పలానా రోజు అని చెప్తేనే వస్తాను, లేకపోతే ఇతనితోనే ఉంటాను. అన్నా చూశారా పరిస్థితి? వాళ్ళు తెగించారన్నా, తర్వాత స్టోరీయే మార్చేద్దాం. నా మాట నమ్మం. ఒక మంచి రోజు చూసి మీకు పెళ్లి చేస్తాను. ఇంతమంది ముందు చెబుతున్నాను, నా మాట మీద నమ్మకం లేదా? వెళ్ళు లక్ష్మి, రేపు మీ ఇంటికి వచ్చి అతనితో మాట్లాడతాను. నిజంగానే చేస్తావా? తండ్రిగా చెబుతున్నాను, నా మాట నమ్మమ్మా. థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ వెరీ మచ్. నువ్వు ఇంత తొందరగా ఒప్పుకుంటావని అనుకోలేదు డాడీ.
లక్ష్మి చిన్నప్పటి నుంచి గారాబంగా పెంచితే బరువు తీసి బజార్కి ఎక్కుతావా? లక్ష్మి లక్ష్మి ఫ్లాష్ బ్యాక్ అయిపోయిందా సార్? సార్ ఎప్పుడు చూసినా ఏదో పరధ్యానంలో ఉంటారేంటండి? ఎవ్వరు పిలిచినా ఎంత అరిచినా పలకరేంటండి? ఇప్పటికైనా చెప్పండి సార్. త్వరలోనే తెలుసుకుంటాం. దయ్యాల మనసు కూడా తెలుసుకోగలిగాను కానీ ఈయన మనసు మాత్రం తెలుసుకోలేకపోతున్నాను. హతవిధి. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.